హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు చూపించబోయేది దక్షిణ చిత్ర అనేది ఒక మ్యూజియం. దీనికి సంబంధించింది ఫస్ట్ వ్లాగు నేను ఆల్రెడీ చేసిన అంతకుముందు వీకు. దానికి సంబంధించింది ఫస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. అది ఇది చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొత్తానికైతే చెన్నైలో దక్షిణ చిత్ర ఉంటుంది. ఈ దక్షిణ చిత్ర అంటే ఏంటిది అంటే మనం ఒక 500 సంవత్సరాల క్రితం, ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 1000 సంవత్సరాల క్రితం ఎట్లుండే మన పూర్వీకుల ఇండ్లు ఎట్లుండే, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎట్లుండే అనేది మీకు చూపించబోతున్నాను. మొత్తానికైతే ఒక్కరికి 150 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. మనకు ఒక పాంప్లెంట్ ఇస్తారు, అందులో లెఫ్ట్ రైట్ ఏమేమి ఉంటాయి అనేది అది చూసుకుంటే వెళ్ళాలి. దానికి సంబంధించి కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు మనం కొనుక్కోవచ్చు. దానికి సంబంధించిన మెటల్తో, వివిధ రకాల మెటల్తో చేసినవి ఉంటాయి ఎగ్జిబిషన్లో. మనం దాన్ని చూసి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా ఎంత రేట్లు అంటే అంత రేట్లనే ఉంటాయి. మన తగ్గట్టు రేట్స్ ఉంటాయి అక్కడ. మొత్తానికైతే మేమైతే ఎంట్రన్స్లో షాపింగ్ చేసినాము. షాపింగ్ చేసి దాని ముందుకు వెళ్ళాము. తర్వాత వచ్చేదంటే ఏంటంటే ఇందులో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి, సౌత్ ఇండియాకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఆ సౌత్ ఇండియాకి సంబంధించింది మనం ఒక 200 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం ఎట్లుండే, మన ఇండ్లు ఎట్లుండే, మన సామాగ్రి ఎట్లుండే అనేది మొత్తం పూర్తిగా వివరించబడుతుంది. చూడండి, మొత్తానికి అయితే సంబంధించిన పనిముట్లు, మనకు పూర్వం ఎట్లుండే పనిముట్లు తీసుకోవాలి. సెల్ఫీ పాయింట్, ఇక్కడ సెల్ఫీ పాయింట్లో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సెమినార్ హాల్ కూడా ఉంటుంది, ఇందులో సంబంధించింది సెమినార్ హాల్. కానీ ఇది మ్యాపింగ్ ఉంటుంది, ఎట్లుంది ఏం కదా. ఇది బోర్డు, అసలైన బోర్డు ఇది. ఆ బోర్డులో ఎక్కడ ఏముంది అనేది అన్నీ చూసుకోవచ్చు. మొత్తానికి అయితే తమిళనాడు హౌస్ అంటే తమిళనాడులో 200-300 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఒక 1000 సంవత్సరాల క్రితం ఎట్లుండే అనేది ఫస్ట్ తమిళనాడు వస్తుంది. తమిళనాడుకి సంబంధించినవి అన్నీ చూసుకోవచ్చు. ఒక విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఇక్కడ వివిధ సంబంధించిన అన్నీ దొరుకుతాయి. ఇక్కడ క్రాఫ్ట్ సంబంధించింది, వీళ్ళ చేతి కళలతో తయారు చేసినవి అవన్నీ ఉంటాయి. ఇక్కడ చాలామంది విదేశీయులు కూడా వస్తారు. చాలామంది ఇప్పుడు వీడియోలో చూడవచ్చు మీరు, విదేశీయులు కూడా ఉంటారు. ఇక్కడ విదేశీయులు కూడా వాళ్ళకు ఆసక్తికరంగా అన్నీ చూస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మంచి వస్తువులు ఉంటాయి. చిన్నపిల్లలకు, పెద్దలకు అని మనం కొనుక్కోవచ్చు. వీడియోలు చూడండి, విదేశీయులు కనిపించారు కదా, వాళ్ళు అసలు ఒక విచిత్రంగా చూస్తున్నారు. ఇది ఏందని, మనకంటే అలవాటే కదా అని చూసుడు. ఇది చూడండి, తమిళనాడు హౌస్. ఇది వెనకట ఎట్లా ఉండే అనేది, ఇలా వెనకట ముంగట ఇట్లా ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు అది ఎట్లా చెక్కిళ్ళు అనేది చాలా అంటే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది కదా. లోపల వాళ్ళ విధానం, వాళ్ళు జీవించే విధానం ఎట్లుండే, వాళ్ళ పనిముట్లు ఎట్లుండే అనేది చూపించబడుతుంది ఈ దక్షిణ చిత్ర అనేది. ముఖ్యంగా చెప్పానంటే ఇది ఒక మ్యూజియం లాంటిదే దక్షిణ చిత్ర. చూడండి, చాలామంది ఇక్కడికి చూడడానికి వస్తారు. ఇక్కడికి మెరీనా బీచ్ దగ్గరలోనే ఉంటుంది. మెరీనా బీచ్కి దాదాపు ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే. చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చేసి ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే ఖచ్చితంగా చూడండి. నిజంగా మన ఆనవాళ్ళు, మన వెనకట మనం ఎట్లా జీవించినాము, ఎట్లా ఉన్నాము, ఎలాంటిది అనేది మనకు కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు అక్కడ. మంచిగా అంటే సూపర్ ఉంటుంది. మనకు ఆ లోకం పోయినట్టు అనిపిస్తుంది. మనకు వాళ్ళ ఉన్నంతసేపు మనం ఒక 200 సంవత్సరాలు వెనక ఎట్లున్నామో అట్లా ఉన్నట్టు మనకు అనుభూతి అనేది కలుగుతుంది. ఇంకా గోళం చూడాలి ఎట్లుందో, ఒక 2-3 వండుకోవచ్చు వాళ్ళ గోళాలు, అంత పెద్ద పెద్ద గోళాలు. అసలు వెనకట ఎట్లా లేవటిల్లో చూడండి. ఇక కింద తాకకుండా మెత్త పెట్టిళ్ళు, నాలాంటి హైట్ ఉన్న పర్సన్కి తాకకుండా పైన పెట్టిళ్ళు, అది తాకకుండా అంగిపోవాలి కిందికి. చూడండి, పనిముట్లు, వెనకటి పనిముట్లు చాలా బాగున్నాయి కదా. మిర్రర్ హౌస్, ఇలా మొత్తం ఎటు చూసినా మొత్తం ఇట్లా అన్నీ ఘోరంగా కనిపిస్తాయి. మిర్రర్ హౌస్ వెనకట అలా అప్పుడే మిర్రర్ హౌజులు ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి. సో ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కిల్లో. అసలు ఇప్పుడు రకరకాల డిజైన్లు చేస్తున్నారు కంప్యూటర్ మీద, కానీ అసలు అప్పుడే వెనకట అంత టెక్నాలజీ ఉందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. చూడండి, ఆ వర్క్ అసలు నిజంగా బొటిక్ అని, ఇప్పుడు మొగ్గం వర్క్ అని చూసారు కదా, ఇప్పుడు అంతకన్నా అద్భుతంగా ఎంత హైలైట్ చేసిల్లో. చూడండి, మాడవీధులు అంటారు, గుర్తుందా మీకు? మాడవీధులు అంటే ఇవే. ఈ మాడవీధులు కూడా ఎంత అద్భుతంగా ఉంది. లోపల వస్తువులు చూడండి, ఎంత వాల్యూ అయిన వస్తువులు అంటే అవి చూడడానికైతే సూపర్గా ఉన్నాయి వస్తువులు. అవి చూడండి, లేపాక్షి కానీ, గుర్రాలు కానీ, ప్రతి ఒక్క వస్తువుకు దానికి ప్రత్యేకత అనేది అక్కడ కనిపిస్తుంది మనకైతే చూడడానికైతే. చూడండి, అక్కడ చాలామంది దాన్ని ఒక రకంగా ఉంది. మొత్తానికైతే నాకైతే ఈ ఎగ్జిబిషన్ చాలా మంచిగా అనిపించింది. చూడండి, విదేశీయులు చూస్తున్నారు, ఇది ఏంటిరా అని చూస్తున్నారు విదేశీయులు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది దీపం పెట్టుకునేది. అప్పుడే అంత డెవలప్ అయి ఉన్నాయి కొన్ని వస్తువులు. ఇప్పుడు మనం రకరకాలు చూస్తున్నాం, కానీ ఈ
అభివృద్ధి అనేది అప్పుడే దారుణంగా ఉంది. చూడండి ఇక్కడ అనంతపద్మ స్వామి గుడి ఉంది ఇక్కడ. అట్లా రకరకాల వస్తువులు ప్రతి దేవుళ్ళే కానీ అవి కానీ ప్రతి ఒక్కటి అలా మనం వెనకట ఎట్లుండో దానికి సంబంధించిన వస్తువులు ఇంకా అట్నే ఉండేవాళ్ళు. ఒక 1000 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు వాటినే భద్రంగా దాచిపెట్టి మనకు ఎగ్జిబిషన్ లాగా చూపిస్తున్నారు. అవి మట్టి బొమ్మలు కావచ్చు, రౌతేండి కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఎవైనా కానీ ఇక్కడ మామూలుగా కుండలు చేసి కుండలు అవి చేస్తారు కదా. మనం కూడా 50 రూపీస్ ఇస్తే మనతో చేపిస్తారు. అది చేసిన వస్తువు కూడా మనకి ఇస్తారు. ఇక్కడ చేసిన వస్తువులు కూడా అమ్ముతున్నారు. చిన్న చిన్న ప్లేట్లు కానీ ఇంట్లో పెట్టుకునేటివి కానీ అన్నీ దాదాపు అక్కడ చూస్తున్నారు కదా, అదొకటి చూపిస్తున్నారు. ఇక్కడ గుడిసెలు అప్పుడు వెనకట గుడిసెలకు సంబంధించినవి కానీ ఇలా మొత్తం మీకు చూపించే ఇండ్లు చూశారు కదా. ఇక్కడ ఒక రకమైన కాయ కనిపించింది నాకు. అది ఏం కాయ నాకైతే అర్థం కాలేదు. అది వేరే ఉంది, పులిచింత లెక్క ఉంది కానీ పులిచింత లెక్క కాదు. ఇక్కడ మొత్తం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన సంస్కృతి ఈ దక్షిణ చిత్రంలో మనకు కనిపిస్తుంది. ఈ 4-5 రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి కనిపిస్తుంది మొత్తం. చూడండి మనకు వెనకట పోచమ్మ గుళ్ళు అవి ఉండే ఆ టైప్ ఉంది కదా అది. ఇక్కడ చూడండి ఇది తాళపత్ర గ్రంథాలు అంటారు, చూసినావా? అసలు వెనకట నేను సినిమాలలో చూసినా కానీ రియల్గా ఎప్పుడు చూడలే. గ్రంథాలలో రాస్తారంటారు, తాటాకులలో రాస్తారంటారు. నిజంగా చెప్తున్నా, ఇక్కడ గ్రంథాలు చూసినా ముట్టుకున్నా అప్పటి గ్రంథాలు అవి ఒక రకంగా ఉన్నాయి. అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇది పెద్ద గోళం, మన ఇంటికాడ ట్యాంక్ లెక్క ఉంటుంది, చూసినావా? నాకంటే ఎత్తుంది ఆ గోళం అది. మొత్తానికి ఇవన్నీ చూసినాక నాకైతే ఘోరంగా ఆకలి అయింది. మొత్తానికి అల్లనే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్ళాం. మొత్తానికైతే నాకైతే తమిళనాడు స్టైల్లో మంచి వెజ్ భోజనం తినబుద్ధి అయింది. మొత్తానికైతే ఆర్డర్ తెప్పించుకున్నాం, తిన్నాం, పర్లేదు బాగానే ఉంది. మొత్తానికైతే కంప్లీట్ చేసేసినాం. మా నలుగురు కలిసేసి 600-700 రూపాయలు అయిపోయినాయి. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా ఇక్కడికి కేరళ సైడ్ పోయినాం అన్నట్టు. కేరళ కల్చర్ సంబంధించింది. అక్కడ మాకు ఒకటి మనకి తెలంగాణలో పోచమ్మ బోనాలు ఎత్తుకుని ఎట్లా చేస్తారో అట్లా ఆ టైపులో అక్కడ ఒక రకమైన నృత్యం చేసిళ్ళు. నాకైతే చాలామంది దాన్ని షూట్ చేసిళ్ళు, అందరు వీడియోలు తీసుకున్నారు. అమ్మాయి మాత్రం సూపర్ అంటే సూపర్ చేసిళ్ళు. పైన బోనం ఎత్తుకొని కింద పడకుండా నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది. రకరకాల డ్యాన్స్ చేసిళ్ళు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాం, అందులోనే ఇంకో ప్లేస్ అన్నట్టు. అక్కడ ఇది ఒక రకమైన థియేటర్. వెనకటి థియేటర్ అంటే ఇది థియేటరే. తోలుబొమ్మలాట, మన దశావతారం సినిమాలో పాట ఉంటుంది చూసినా, ముకుందా ముకుందా అని, ఆ సినిమాలో ఆడుతూ చూసిన తోలుబొమ్మలాట అది ఈ టైపు. వెనకటి థియేటర్ లేవు కాబట్టి ఇట్లనే ఒక థియేటర్ పెట్టి వెనక ఇట్లా ఆడిస్తూ అంటారు. నాకైతే నిజంగా రియల్గా చూసేసరికి అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. నాకు నిజంగా ఎక్కువ నేను టీవీలలో చూసినా కదా, రియల్గా చూసేసరికి అయితే నాకైతే చాలా సూపర్గా అనిపించింది. అక్కడి నుంచి వెళ్ళి ముందుకు వచ్చేసినాక ఒక ఆమె ఏదో చూపిస్తుంది, అలా అది ఏందో రీల్ పెట్టి ఇట్లా చూపిస్తుంది. ఈచ్ వన్ ఒక్కరికి 20 రూపాయలు. ముగ్గురు చూడవచ్చు, ఇట్లా రీలు దింపుతా అంటే అలా మనకు ఒక పిక్చర్ ఇట్లా అవుతూ ఉంటుంది అంట, దానికి పోతా ఉంటుంది, ఫిల్మ్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి ఇంకొకడికి వచ్చేసినాం, అక్కడ హౌస్కి వచ్చేసినాం. ఈ హౌస్ వచ్చేసి వెనకట ఎట్లుండే అంటే చూసారు కదా, మొత్తం అటుకులు ఉన్నాయి, ఇట్లా అటుకు పైకి ఎక్కుడు, 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ లెక్క. అప్పుడే ఆ టైపు ఆర్కిటెక్ట్ ఎంత డెవలప్ అయిందంటే సూపర్ కదా, నీట్గా లేదా, సూపర్ అంటే సూపర్ నీట్గా ఉంది, హైలైట్ అంటే హైలైట్ ఉంది కదా. చూడండి అక్కడ టీవీ కూడా ఉంది కదా, ఆ టీవీ కూడా దానికి సంబంధించింది చెప్తున్నారు అందులో, టీవీలో ఎల్ఈడి టీవీలో. ఆ ఎగ్జిబిషన్ లాగా చూసినావా, ఫొటోస్ అయినా దానికి సంబంధించింది, ఆ ఇల్లుకి సంబంధించినవి అవి అలా మనకు చూపిస్తాయి కదా అందులో. అక్కడి నుంచి వెళ్ళి చూశారు కదా, ఇవి విత్తనాలు, ఇవి కొన్ని రకమైన విత్తనాలు. అప్పుడు సీడ్ అదేంటి ఎలాంటి సీడ్ ఉపయోగించారో దానికి సంబంధించినవి, ఆ సీడ్ కూడా అందులో ఉండే. అక్కడి నుంచి ఇది కేరళ సంబంధించింది. అప్పుడు కేరళ ఎట్లుండే 200-300 సంవత్సరాల క్రితం కేరళలో ఎట్లుండే అనేది దానికి సంబంధించి చూపిస్తారు ఇక్కడ. చూడండి ఇక్కడ నుంచి ఈ ఇంట్లో కూడా వెళ్ళినాము. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ దానికి సంబంధించిన ధాన్యాలైనా వంట సామాగ్రి సంథింగ్ అవన్నీ ఉన్నాయి. ఇది మన కల్చర్ అంటే తెలంగాణ కల్చర్. ఇది ఈ మొగ్గాలు కానీ, ఈ వస్త్రాలు నేసుడు కానీ, వెనకట ఎట్లుండే మొగ్గలు ఎట్లా నేసేది, ఎలాంటి పంచలు, ఎలాంటి వస్త్రాలు ఉపయోగించారు అనేది దానికి మన కళ్ళ గట్టినట్టు చూపిస్తారు. మొగ్గలు అంటారు చెప్పాలంటే. ఇవి ఇప్పుడు అంటే సాంచన్లు వచ్చినాయి, అప్పుడు మొగ్గాలు. ఇంకా మొగ్గల కంటే ఇంకా వెరైటీ ఉన్నాయి. ఇంకా ఎడ్ల బండ్లు, చిన్న ఎడ్ల బండ్లు. ఇక్కడ ఒక అమ్మ సారీ కట్టుకొని ఉంది కదా, ఇలాంటి అప్పుడు వెనకట ఎట్లుండేది అది చూపించారు. గోళాలు కానీ అవి కానీ మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. చూడండి మొత్తం ఇక్కడ తులసమ్మ చెట్లు కూడా కనిపిస్తాయి, అది సంస్కృతి.
అప్పటి నుంచి ఇప్పటివరకు తులసమ్మ చెట్లు ఇప్పుడు కూడా మనం వాడుతున్నారు పల్లెటూర్లలో. ఇది దేవాలయం, అక్కడ దేవుని సంబంధించిన గది, పూజా గది. ఇలా మొత్తానికైతే దక్షిణ చిత్ర సంబంధించిన ఇంకా చాలా ఉంది, మీకు చూపించలేదు ఎందుకంటే ఇప్పటికే మీకు నాకు తెలిసి బోరు కొడుతుంది. తక్కువ చూపించాను. అసలు చూడడానికైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.